ప్రైజ్ సార్. సారు ఇంతకుముందు లైన్ లో ఉంటే నీకు కాల్ చేశాను. చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు, నాది కలపలేదు కదా. నేను ఇప్పుడే కలుపుతాను. మీరు లైన్ లో మళ్ళీ మీరు కట్ చేశారు ఒకసారి. మీరు అలా మాట్లాడుతున్నారు, కలపలేదు సరేలే అని కట్ చేశాను. కట్ చేయకండి, ఆపండి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్ యు ఆర్. హలో సార్, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో జాన్సన్ గారు, ప్రైజ్ లాడ్ బ్రదర్. ప్రైజ్ లాడ్ అండి. ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నారా? బాగున్నాను బ్రదర్, దేవుడి దయ అంతా. చాలా సంతోషం మీతో మాట్లాడడం. నిన్న కూడా మాట్లాడదాం అనుకున్నాం, ఇంకొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి? మనం ఏం చేద్దాం అన్నారు, సరే అన్నాను నేను. అవును, మాట ఇచ్చాను మీకు. నేను తప్పకుండా దేవుని పని కాబట్టి మనం కలిసి చేద్దామని నేను కూడా ఇప్పుడుగా అంటాను. పర్లేదండి, మీరు మాకేం లేదు సార్. మేము కోరుకునేది ఒకటే సార్, మన పార్టీని తర్వాత మన క్రైస్తవుల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. డెఫినెట్ గా మీరు మాకు సజెషన్స్ ఇవ్వాలి. మీరు కంపల్సరీగా మీ సజెషన్స్ కావాలి సార్. నేను నా సజెషన్ అయితే ఏం లేదు, ఐఎమ్ వాలంటరీ సార్. మీకోసం పని చేస్తాను. మీరు ఎలా చేసినా మీ చెప్తాం, మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ వెనకాల నేను నా వంతు నా పని ఏముంటే నేను చేయగలుగుతాను, అంతకంటే ఏం లేదు. నేనేమి అంత చేయగలను అని నేను చెప్పను. నా పరిధి ఎంతో నా పని ఎంతో అంతవరకు నేను చేస్తాను. అంతకుమించి ఏదైనా మీకు ప్లాన్, దేవుడు మీకు ప్రేరణ ఇచ్చారు, మీరు ఏదైనా చేయగలరు, ఆలోచన మీది. దాని కార్యరూపం దేవుడు దాలుస్తాడు. నేనే ఉంది సార్ నిమిత్త మాత్రం, నాదే చిన్నోడు నేను. దానికి ఇది అది అని ఏం లేదు. అది మీరు నిమిత్త మాత్రం అని చెప్పుకోవడం మీకు గొప్పతనం అండి. అందుకని మీరంటే మాకు ఇష్టం. మాకు ఏం లేదు సార్. మేము ఇప్పుడు మేము ఒక ఐడియాతో వస్తున్నాం సార్. ఏంటంటే క్రిస్టియానిటీ ఫస్ట్, క్రిస్టియన్ ఈజ్ ద బెస్ట్ అనేది మన ఒక ఐడియా. ఈ ఐడియాతో మనం ముందుకెళ్తున్నాం. మీరు మాకు చేయాల్సింది ఏంటంటే, మీరు ఉండేటువంటి ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఎంతమంది క్రైస్తవుల్ని మీరు ఓట్లు వేయించగలరు, మీకు ఇప్పుడు మీకు మందుకి ఎంత డబ్బులు కావాలి, ఓట్లు వేయించడానికి ఎంత డబ్బులు కావాలి. డబ్బులు మందు అసలు పక్కన పెట్టండి సార్. నా చిన్న మాట సార్, నేను డబ్బులతోనైతే ఏ పని చేయను సార్. నాకు ఏదైనా ఉంటే సేవ కొరకు ఏదైనా సహాయం చేయమని అడుగుతాను తప్ప ఇలాంటి ఈ డబ్బులు ఈ సేవ మీకోసం నేను పని చేస్తాను. డబ్బులు అనేది పక్కన పెట్టండి. మీ చేతులతో మీరే ఇవ్వండి, ఎవరు ఉంటారో మీరే వాళ్ళకి ఇప్పించండి. ఒకవేళ వాళ్ళు అడిగితే వాళ్ళు చెయ్యాలనుకుంటే. అంతేగాని డబ్బుల విషయంలోనైతే నేను ఏ విషయంలో డబ్బుల విషయంలో రాను సార్. మీరు ఇవ్వండి ఏదైనా డబ్బులు, మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టాలి. నేనే ఖర్చు పెడతాను, బట్ మీరు నాకు క్యాండిడేట్స్ చూపించాలి. అలాగే సార్, అది నేను మాట్లాడతాను. మీరు ఇవ్వండి. నేను ఒకటి అడుగుతాను, మీరు ఈ పని చేశానని మీకు ఏదో నాకు డబ్బులు ఇవ్వండి నేను చేస్తానని నేను అన్నా ఆ మాట నాకు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఉండండి సార్ 2 నిమిషాలు. నేను ఓపెన్ గా చెప్తాను. నేను నాకు సేవా పరిచర్య, నేను చేసే దేవుని పని. ఆ దేవుని పనికి సేవకు సహకరిస్తే సంతోషం. కానీ ఈ పని చేశానని మీరైతే మాత్రం మీ దగ్గర ఒక 1 NP కూడా నేను ఆశించనండి, నాకు అక్కర్లేదు. క్లియర్ గా చెప్పాను ఇందులోనే. మళ్ళీ నేను ఇట్స్ క్లియర్ క్రిస్టల్ గా మీకు చెప్పేశాను ఈ మాట. దీని విషయంలో ఏదో హనీ జాన్సన్ గారు చేశారు కాబట్టి ఏదో దీన్ని ఏదో అడుగుతున్నారు. అసలు నేను పని చేయాలి అంతే, అంతవరకే. అక్కడ ఏమైనా అవసరతలు ఉన్నాయని ఖర్చు పెట్టాలనుకుంటే మీ చేతులతో మీరే. నేను చెప్పాను కదా ఇప్పటికీ, మళ్ళీ అదే మాట చెప్తాను. నేను నిమిత్త మాత్రమే. నాకు మీరు సహోదరులు కనుక ఒక మంచి పని చేయాలనుకుంటారు. మీరు మనీ తీసుకొని ఖర్చు చేయాలని కాదు సార్. మీరు కొంతమంది క్యాండిడేట్స్ చూపించండి. ఇదిగో వీళ్ళ వల్ల మనకి ఓట్లు పడతాయి, ఇదిగో వీళ్ళ వల్ల మనకి ఈ ప్రయోజనం ఉంది, వీళ్ళ వల్ల మనకి ఇట్లా ఉందని మీరు ఆ క్యాండిడేట్స్ మీరు సెలెక్ట్ చేసి తప్పకుండా. ముందు నేనేమంటున్నానంటే, ముందు మనం కూర్చొని మాట్లాడదాం సార్. ఈ కార్యాచరణ చాలా బాగుంది. నేనేమంటానంటే ఈ ఫోన్స్ లో వాటిల్లో మనకు వద్దు. నేనేమంటానంటే కార్యాచరణ చేద్దాం, మనం కూర్చుందాం. నేను వస్తాను మీ దగ్గరికి, మీ కార్యాచరణ చూసి నేను మళ్ళీ చెప్తాను. చెప్పండి సార్. మా గురువు గారు మేము మాట్లాడుకున్నాం సార్ రాత్రి. ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరులో మీ పేరు రాశాం సార్. మీకు ఇబ్బంది లేదు కాంటాక్ట్ చేస్తానంటే నేను చేయను సార్. నేను పని చేస్తాను, వెనకాల ఉంటాను. నేను సేవకుడిని మాత్రమే, నేను నాయకుడిని కాదండి, రాజకీయ నాయకుడిని. దేవుడు నా పిల్లలు మేము వైజాగ్ అసెంబ్లీకి మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాం సార్. నేనేమన్నా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా ఇంట్రెస్ట్ చేద్దాం, వెనకాల నేను ఉంటాను తప్ప. అది కాదు సార్ నా పిలుపు, అది కాదండి. నా దేవుడు పని ఇచ్చింది నాకు, అది కాదు సార్. ఐఎమ్ నాట్ ఏ లీడర్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి, అంతే. నేను లీడర్ కాదు. లీడర్షిప్ నాకు చెయ్యాలని నాకు లేదు, ఆ ఆలోచనే లేదు. నేను పనిచేస్తాను మీకోసం. మన క్రైస్తవ్యం బాగుంటుంది అన్నారా, చెప్పాను కదా. ఇప్పుడప్పుడు నా పదవి కాదు, వాలంటరీగా పనిచేస్తాను. నాకు పదవి కాదు, నాకు వద్దు పదవి.
పదవితో నాకు లేదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పని జరగాలి, దానికోసం నా సాయశక్తిలో పని చేస్తాను. నేను ఎవరెవరితో మాట్లాడాలి అందరితో మాట్లాడతాను, దీనికోసం కార్యాచరణ చేస్తాను. ఇందులో లేదు మీకు కాదండి. మేము రాత్రి కొంతమందితో మాట్లాడాం సార్, విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడాం మేము. యాక్చువల్గా అబద్ధం ఎందుకు చెప్పాలి మీకు? ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని నిలబెడదాము, మీరు నిలబెడితే బాగుంటది, వైజాగ్ అంతా మీకు బాగా తెలుసు అది ఇది అనేసి మరి వెటకారంగా అన్నాడో మరి నిజంగా అన్నాడో నాకైతే తెలియదు. కానీ ఇట్లా మేము అనుకుంటున్నాం అంటే ఆ వెటకారంగానే అన్నట్టు అనిపించింది నాకు. సార్ పాపం సార్ ఎందుకు గొడవలు అవుతాయి సార్? నేను గొడవలు అంటలేదు. ఇప్పుడు నేను ఏమన్నాను, అందుకే నేను ఉండనంటాను. పని చేయాలని ఆలోచన నాకు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంతకీ మీకు ఎప్పుడైనా ఈ పని చేయడానికి నేను ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయనండి. అవునండి. ఆయన ఏమడుగుంటాడు, మీకేం అడిగాడు చెప్పండి నాకు. అదే మీకు తోటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, అలాంటి వాళ్ళు మన పార్టీకి ఎందుకంటే వాడి ఇంట్లో వాళ్ళు వాడికి ఓట్లేరు అనేసి అన్నాడు. ఏంటన్నారండి? వాడి ఇంట్లో వాళ్ళే వాడికి ఓట్లేరు, వాడు ఒక పనికి మాలినాడు, మణిపూర్ లో డబ్బులన్నీ దబ్బేసేసాడు, ఒక్క పైసాకి కూడా వాడు లెక్క చెప్పలేదు, వాడు ఎవరు అజయ్ బాబు ఇద్దరు దొంగలు, తోడు దొంగలు ఇద్దరు, నా ఎక్విప్మెంట్ అవన్నీ వినియోగించుకొని నన్నే మోసం చేశాడు, వాడిని మీరు ఎట్లా కలుపుకుంటారని అని నా మీద ఫైర్ అవుతున్నాడు. అదే సర్లేండి, ఇప్పుడు ఇవన్నీ కాదులే. కానీ సార్ నేను ఒకటి చెప్తాను, నేను ఎవరికి నేను దేవుడికి నేను ఏదైనా చూడండి, నేను దేవుడి పని చూసి దేవుడి పని బట్టి ముందుకెళ్తాను. సరే మీరు కంటెస్టెడ్ చేయమంటే ఏం అడుగుంటాడు మీకు? నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం అడుగుంటాడు మీకు? ఏం అడిగాడు సార్ మిమ్మల్ని? సార్ మీరు ఏం అడుగుంటాడు మీకు? అదే సార్ అంటే మిమ్మల్ని మేమా ఇట్లా కాదు, ఆయన ఏం అడుగుంటాడు, ఆయన ఏం అడిగాడా అని అడుగుతున్నాను నేను మీకు. ఆయన ముందే చెప్తాను సార్, మేము ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు మేము కేటాయిస్తున్నాం సార్ యాక్చువల్గా. అవును. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ ఒక్కొక్క నియోజకవర్గం ఆయన ఏమడిగాడు చెప్పండి సార్. నియోజకవర్గం పక్కన పెట్టండి, ఆయన ఏమన్నాడు చెప్పండి. ఆయన మందుకి 1 కోటి రూపాయలు కావాలి సార్, బిర్యానీ ఇవి పంచడానికి 1 కోటి రూపాయలు కావాలి, మిగతా 3 కోట్ల రూపాయలు మనకి ఎలక్షన్స్ ముందు రోజు మనం పంచడానికి కావాలి అని అన్నాడు. అంత 5 కోట్లు మొత్తం 5 కోట్లు సార్, మా 5 కోట్లు. కానీ మేము ముందే చెప్పాం సార్, అంటే ఈ 50 కోట్లు ఏంటంటే ఈ రాబోయే 4 సంవత్సరాల్లో జనాలందరినీ ఒక చోట చేర్చడానికి, మీటింగ్లు పెట్టడానికి, పాస్టర్లతోటి వీళ్ళందరితోటి, మన క్రైస్తవ పెద్దలతోటి, సమాజంలో ఉన్న వాళ్ళందరితోటి మీటింగ్లు పెట్టడానికి, వీటి కోసం మేము కేటాయించుకున్నాం. నేను మాట్లాడొచ్చా సార్? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. అసలు మందు కోసం డబ్బులు ఇవ్వడం ఎందుకు సార్? క్రైస్తవులకి మందు పోసి ఓటేయడం ఏంటి? క్రైస్తవులకి సార్ ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు జాన్సన్ గారు? డబ్బులు మందు బిర్యానీ లేకుండా ఎవడు ఓట్లు వేస్తాడండి? సరే నేను మాట్లాడతాను. నీకు క్రైస్తవులకైతే అలాగే ఆ విధంగా అయితే మనం వెళ్ళక్కర్లేదు సార్. మనం అయితే మన స్ట్రాటజీలో మనం వెళ్ళాలి తప్ప అలాగే ఆడికి మందు పోయించి బిర్యానీ పెట్టి, మనం బిర్యానీ తిన్నాడంటే బాగుంది కానీ ఆడు తాగుడు పోయించి అని గెలిపించాలి, ఇది తప్పు కదండి. అదొద్దు మనకి. సార్ అంటే సార్ ఇదే అంటే ఆయన ఏమన్నాడంటే ప్రవీణ్ పగడాల గురించి మీకు తెలుసో లేదండి, పెద్ద తాగుబోతు. ఎవరన్నారు? నాకే చెప్తున్నాడు విజయ్ కుమార్. అభినయ్ దర్శన్ కూడా ఇదే మాట అన్నాడు. మీకు కావాలంటే ఒకసారి మరి మేము అభినయ్ దర్శన్ కలుపుతాను, మీరు మాట్లాడండి ఒకసారి కావాలంటే. పెద్ద తాగుబోతు వాళ్ళు మాకు తెలుసు, కాకపోతే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి మేము దానికోసం మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళందరూ నవీన్, వడ్డే, బీబు వీళ్ళందరూ తాగుబోతులు, వీళ్ళంతా అని వాళ్ళే చెప్తున్నారు సార్. అవునా? ఎవరు చెప్తున్నారు? విజయ్ కుమార్ అన్నాడా? అవునా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్ నాకు. ఎవరు తాగుబోతులు? ఆలెందుకు తాగుబోతులు అవుతారు? అలా కదండి, బిర్యానీకి వీటికి డబ్బులు పోవాల్సిన అవసరం ఏముంది సార్? క్రైస్తవుడు అంటే బిర్యానీకి డబ్బులకి అమ్మిపోయినాడు కాదు. అంటే మీరు అండర్ ఎస్టిమేట్ గా ఆలోచించారా తప్పుగా, లేకపోతే కావాలని అంటున్నారా అన్నది నాకు అర్థం కాలేదు ఆ మాట. సార్ నేను ఇదే మాట అంటే మీరన్నట్టే సార్, మన క్రైస్తవులకి ఇట్లా మందుకి బిర్యానీకి మనం ఇవ్వటం ఏంటండి? మన దానికోసం ఓట్లు వేయడానికి రావాలి కానీ వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి కానీ అంటే ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వైసీపీలో అంతమంది మన వాళ్ళందరూ ఉన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెట్టారనుకున్నారు? మన క్రైస్తవ పాస్టర్లకి, మన సంఘాలకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసో మీకు అన్నాడు. నాకు తెలియదండి అన్నాను.
నాకు తెలియదంటే ఒక్కొక్క సంఘానికి 10 లక్షలు ఇచ్చారండి. టోటల్ గా 25 లక్షలు ఖర్చు పెట్టారు, మీకు తెలుసా అన్నాడు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 25 లక్షలు ఒక్కొక్క సంఘానికి ఇచ్చారండి. మీరు ఇట్లాగా వచ్చి ఓట్లు వేయండి అని మందుకి బిర్యానీలకి డబ్బులు అయిపోతే, ఓట్లకి వేయడానికి డబ్బులు అయిపోతే ఆయన ఎవరు మన మహాసేన రాజేష్ ఎందుకు ఓడిపోయాడు అనుకున్నారు మీరు? ఆయనకి టికెట్ కూడా ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? వాడు ఏం ఖర్చు పెట్టుకోలేడని తెలిసి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఏం మాట్లాడుతున్నారా అంటున్నాడు విజయ్ కుమార్ సార్. సరే, నేనైతే ఈ పని చేయనండి. ఇలాగైతే తాగుబోతులు, మందులు ఇచ్చిన వాళ్ళు ఉండండి. నన్ను మాట్లాడాలి, లెట్ మీ కంప్లీట్. నేను క్రైస్తవ్యం ఇలా ఉండదండి. అంత మాటలు అన్నారంటే అలాంటి వాళ్ళతో అసలు కలిసి పనిచేయండి. ఒకవేళ మీరన్నా మీతో కలిసి పనిచేయండి. ఎవరు ఒకవేళ ఎవరు 1 minute సార్, నన్ను వినండి, మాట్లాడియండి. ఒకవేళ విజయ్ కుమార్ కాదు ఎవరైనా సరే, ఎవరు ఆయన పేరు ఏం పేరు ప్రవీణ్ పగడాల తాగుబోతాను, క్రైస్తవులు తాగుబోతాను, లేకపోతే వాళ్ళకి ఇవ్వన్నాయనో వాళ్ళ మీద మాట్లాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నేను మీరైనా అలాని ఎవరి దగ్గరికి రాను. నేను అది కాదు మనకు కావాల్సింది. క్రిస్టియన్ ఉండండి. ఇప్పుడు మీరు ఏదో పార్టీ ఆడతారు, 50 కోట్ల అవన్నీ మీ దగ్గర ఉంచుకోండి, డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి. డబ్బుల విషయం నాకు అనవసరం. క్రైస్తవ్యానికి మంచి చేస్తారంటే అందరికీ కలిసి ముందుకు వస్తాను. విన్నారండి? మీరు 50 కోట్లు 1,00,000 కోట్లు మీరు ఎంత ఖర్చు పెడతారో అది మీ సొమ్ము. అది మీ 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 సరదా బట్టి, మీ సంతోషం బట్టి మీరు ఖర్చు పెట్టుకోండి. నేను వద్దన్న దానికి. కానీ క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ చేసి ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడినది మీరైనా ఆయనైనా ఎవరైనా ఊరుకోండి సార్. ఎందుకు మాట్లాడతారు అసలు ప్రవీణ్ పగడాల గారు? అలాగని ఎందుకు మాట్లాడేంత ధైర్యం ఎవరికొంది అక్కడ? అదే సార్, నేనేమంటానంటే దాని గురించి అలా చెప్పడం తప్పు కదా. ఐ మీన్ నేనేమంటానంటే చెప్పండి సార్, చెప్పండి. నేను అది ఆ విషయం ఎందుకు వచ్చిందంటే చర్చలోకి, మనం డబ్బులు ఇచ్చి మందుకి డబ్బులు ఇవ్వటం ఏంటండి విజయ్ కుమార్ గారు అంటే, మీరేమనుకుంటున్నారు? మన క్రైస్తవులు అందరూ ఏమన్నా ఇది అనుకుంటున్నారా? వాళ్ళందరూ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళే. ఆ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి మనం మందు, బిర్యానీ, ఓట్లు ఎవరన్నారు అలా అన్నారు సార్? ఆన్ రికార్డ్ నాకు ఏమి ఇవ్వగలరా? ఇప్పుడు అడుగుతానండి, ఫోన్ చేసి ఇప్పుడు అడుగుతాను. చేసి అలవాట్లేదు, లేదు ఆన్ రికార్డ్ లో. నేను ఏమంటానంటే ఉండండి సార్, అలా మాట్లాడారు అన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడు తీసుకుని ఎదురుగా వచ్చాడు అప్పుడు అడుగుతాను. ఎదురుగా వస్తాడా? పిల్లండి, పిలిచినప్పుడు నేను అడుగుతాను అన్నమాట. ఒకవేళ మీటింగ్ పెడతారు అన్నారు కదా, పిల్లండి. ఇప్పుడు నేను ఏమంటానంటే మనల్ని కూడా పిల్లండి మీటింగ్ కి కూర్చొని నేను అడుగుతాను. ఒకవేళ 1 minute సార్, 1 minute లెట్ మీ కంప్లీట్. నేనేమంటానంటే ఒకవేళ నీకేమైనా ఒకవేళ ఇదిగా ఉంటే నీకు ఏదైనా రుజువులు ఆధారాలు ఏవో ఎవరెవరి మీద మాట్లాడతావంటే ఇది నిజమా అబద్ధం అని మీ ఎదురుగా అడుగుతాను. తప్పే లేదు ఇందులో. పిల్లండి మనల్ని కూడా మీటింగ్కి. ఇప్పుడు అందరూ కలిసి చేద్దాం అన్నప్పుడు తప్పలేదు కదా, పిల్లండి. పిల్లండి. నేనేమని అడుగుతానంటే క్రైస్తవ్యాన్ని ఇలా డ్యామేజ్ చేసి ఎవరు మాట్లాడినా ఆయనే కాదు మీరు కాదు ఎవరు మాట్లాడినా ఊరుకోండి సార్. క్రైస్తవుడు అంటే ఒక పద్ధతి కలిగినోడు. ఈ రోజు ఏం కావాలి? క్రిస్టియానిటీ ఈ రోజు ఒక మంచి యోధుడిని కోల్పోయింది. క్రిస్టియానిటీలో యూనిటీ రావాలని అనుకుంటారు. దీన్ని కొంతమంది ఎన్కాష్ చేసుకుంటూ, కొంతమంది ఎక్లైజ్ చేసుకుంటూ, కొంతమంది దాన్ని లబ్ధి పొందుతూ. ఇప్పుడు రాజకీయం అనేది దేనికి కావాలి? క్రైస్తవులు బాగు కోసమా, క్రైస్తవులు చెడగొట్టడం కోసమా? ఒకటి చెప్పండి నాకు. క్రైస్తవులు బాగు కోసమే కదా సార్ మనందరం. అవును సార్, చెప్పండి సార్. కాదు సార్, ఇప్పుడు మన క్రైస్తవుల్లోనే ఇప్పుడు మీరంటే ఆయనకి పడదు, ఆయన నాకేం లేదు సార్. అదే లేదు సార్, అదేం లేదు సార్. నాకేం పడ్డ వేయలేదు. ఇప్పుడు కోపంలో ఆయన 2 మాటలు అనొచ్చు, నేను 2 మాటలు అనొచ్చు, అలాగేం లేదు. ఈ రోజు వెళ్తే నేను ఏం చేస్తానంటే ఆయన మళ్ళీ పట్టుకొని మనోడు మా విజయ్ కుమార్ మావోడు మనోడు అని నేను చేర్చుకుంటాను సార్. కోపంలోని నన్ను అనొచ్చు, నన్ను ఆడనొచ్చు, వీళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడాడు. ఏం మాట్లాడుతాం సార్? మేము సేవకులు. దేని గురించి మాట్లాడుతాం? మేము మాట్లాడుతున్న అవసరం మాట్లాడుతున్నారు సార్. నాకు చాలా బాధ వేసింది. వాడు వ్యభిచారి, వాడితో మంచిదే సార్. ఇప్పుడు నేను అంటానండి అలాగే అన్నంత మాత్రం అయిపోతాను నేను. వాడి కోపం వచ్చి నేను అంటాను, నా మీద కోపం ఉండండి సార్. నా మీద కోపం వచ్చి ఉంటుంది, అది చెడ్డోడు అని ఉంటాడు. దీన్ని ఏం లైటే తీసుకుంటాను నేను. చెడ్డగా నేను తీసుకోవట్లేదా? నేనేం వాడి మీద ఏదైనా కత్తి కట్టుకొని వెళ్ళిపోను. అనేసినంత మాత్రం నేనేం వ్యతిరేక అవునా?
కాకపోతే బాధ ఏంటంటే నిజ నిజాలు తెలుసుకోకుండా ఏంటంటే ఉండండి సార్, నిజాలు తెలుసుకోకుండా నాతో ఏం మాట్లాడే నా గురించి వీడియో. ఒక విషయం చెప్పండి సార్, గురువు గారు వేరే వాళ్ళలాగా ముందు అంటే నాకు అన్నారని బాధ అనిపించింది సార్. నేను ఓపెన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే ఆ విషయంలో అసలు నేను చెప్తున్నాను కదా సార్, క్రిస్టియానిటీని డ్యామేజ్ చేయడానికి ఎవరు వచ్చినా పూర్తవు, నేను క్రిస్టియానిటీని డ్యామేజ్ చేసి మాట్లాడినా ఎవరు ముందుకు వచ్చినా అసలు నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు సార్, అంత పెద్దోడైనా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఆ విషయంలోనైతే నేను వెనకంజి ఇంత కూడా ఏం సార్, ఎంత పెద్దోడైనా. నేనేమో డబ్బుల కోసం, పదవుల కోసం, ఆస్తుల కోసం నేను పోరాటం చేయట్లేదు, అలా నేను పని చేయలేదు, చెయ్యను కూడా. నా కమిట్మెంట్ వేరు. మీరు పదవి ఇస్తానని మీ వెనకాల వస్తానని అసలు అది జరగని పని సార్. డబ్బులు ఇస్తానని మీ వెనకాల వచ్చేస్తారు, అసలు జరగని పని. నేనేమంటానంటే ఒకటి మీకు మాట ఇచ్చాను, క్రిస్టియానిటీ బాగు కోసం పనిచేస్తే చివరి వరకు పనిచేస్తాను. క్రిస్టియానిటీకి ఒక యూనిటీ రావాలని, క్రిస్టియానిటీ అభివృద్ధి పొందాలని, క్రిస్టియానిటీ బాగుండాలని పని చేశారనుకోండి, నేను రాత్రిని పగలైనా కష్టపడతాను. అదే క్రిస్టియానిటీకి డ్యామేజ్ అయింది అనుకోండి, రాత్రిని పగలని ఎవరిని వదలను నేను. అది నా కమిట్మెంట్ సార్. వినండి, మా గురువు గారు అంటే ఇంకే అంటే యేసు గారు కూడా సారాయి కాశారు కదండి పెళ్లికి వెళ్ళి, సారాయి బొమ్మలు కామను. యేసు గారు కూడా ఒక వచనంగా చెప్పారు, మనిషి కుమారుడు తాగుతూ తిరుగుతూ వచ్చిన కనుక ఏంటి తాగుతూ తింటూ రాలేదండి, సైలెంట్ గా అలా మీరు రాగండి. అలాగా మీకు బైబిల్ ఎవరు చెప్పాడు మీకు తాగుతూ తింటూ అంటే? నీళ్ళు తాగి వచ్చాడు, మందు తాగి రాలేదు. మీరు చాలా తప్పు తోవలు ఉన్నారనిపిస్తుంది నాకు. మీరు తప్పు తోవలో ఉన్నారు, మీరు తప్పు పడుతున్నారు. ఏమండి ఆపండి, ఇంకా అయిపోయింది. ఇంకా మీ మర్యాద దాటిపోతుంది. అలా మాట్లాడకూడదు. నేను ఒప్పుకోను అసలు దీనికి. అలాగైతే మీతో ఏ దేంట్లో కూడా ఏకీభవించను. మందుకు డబ్బులు ఇస్తారు క్రైస్తవులకి, తప్పు వద్దు. ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ మీకు ఫైనల్ చెప్తున్నాను, చూడండి. మాకు ఒకవేళ విజయ్ కుమార్ అలాగన్నాడు ఇలాగన్నాడు, చూడండి కోపంలో అంటే 100 ఆడు నేను అనుకోవచ్చు, ఆడు నన్ను అనొచ్చు, అది వేరే సంగతి. కానీ మధ్యలో మీరు వచ్చి ఇలాగన్నాడండి, ఇది అన్నాడండి, తర్వాత ఏంచి అది చేశాడండి, తర్వాత ఇంకేదో అంటున్నారా, మందు కోసం డబ్బులు అడిగాడు. మీరు ఏ క్రైస్తవుడు అలాగ అడగడు. అలాగ అడిగాడంటే తప్పు, నేనైతే నమ్మది. పిల్లండి, మీరు పిల్లండి, పిలిపించి విజయ్ కుమార్ కలపండి. విజయ్ కుమార్ కలుపుతారు, అలా ఉండండి. ఆయన చెప్పిన విషయం వీడియో చూపించారు గురువు గారికి, లేకపోతే ఎందుకంటారు సార్? ఇక ఆ మాట అనకూడదు సార్, నాకు నచ్చలేదు. ఎందుకంటే దగ్గరుండి చూసినండి, నాకు అసలు ఆ మాటే అనకూడదు. మీరు క్రైస్తవుల కోసం మందు తాగడు సార్, క్రైస్తవులు బిర్యానీకి మందుకు పని చెప్పాడు. ఎవడంటే చెప్పాడు? చెప్పునోడు చెప్పుకోబడాలా? ఎవడు సార్ అన్నాడు? లైక్ కలపండి లైన్ సార్, ఒక నిమిషం ఆగండి సార్, మళ్ళీ కలపండి చెప్తాను. విన్నారు కదా క్రైస్తవ సమాజమా, మతోన్మాదులు దొంగ ముసుగులు వేసుకొని క్రైస్తవుల్లాగే మాట్లాడుతూ స్ట్రింగ్ ఆపరేషన్ అని సేవకుల మధ్య చిచ్చు పెట్టి మనల్ని విడదీసి చెడదీసి లబ్ధి పొంది ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నప్పుడు దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క స్ట్రింగ్ ఆపరేషన్ పటాపంచులు చేసే ఈ గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు. బివేర్, క్రిస్టియానిటీని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరత క్రైస్తవ సమాజం మీద ఉంది, క్రైస్తవ సేవకుల మీద ఉంది, క్రైస్తవ పోరాట యోధుల మీద ఉంది. జాగ్రత్తగా ఉందాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మరి దేవుడి యొక్క రాజ్యాన్ని స్థాపిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.